ప్రేమ కోసం ఈ వీడియో రెండో వీడియో చూడండి. యోహాను యోహాను మొదటి యోహాను పత్రికలో ఏమున్నది అంటే, నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ప్రేమ ఏంటి, అసలు ప్రేమలో ఉన్న సారాంశం ఏంటన్నది మీతో కొన్ని మాటలు పంచుకోవాలని చాలామంది సేవకులు మీకు చెప్పి ఉంటారు. ఈరోజు కుటుంబంలోనే అన్నదమ్ములు ప్రేమించుకోలేకపోతున్నారు, అక్క చెల్లెళ్ళు ప్రేమించుకోలేకపోతున్నారు, తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోతున్నారు, పిల్లల్ని ప్రేమించలేకపోతున్నారు, బంధువుల్ని స్నేహితుల్ని భూమి మీద ఉన్న అందరినీ కూడా ప్రేమించలేక మనుషులు స్వార్థప్రియులైపోయి అహంభావంతో గర్వంతో నిండిపోయి మనుషులు కొంతమంది పశువులుగా బ్రతుకుతున్నారు. ఎందుకండి పశువు అన్నానంటే, మీరు యెషయా అధ్యాయము 14వ అధ్యాయం చదువుకోండి. 17వ వచనములో ఈ లోకాన్ని అడవిగా చేసేసాడు సాతానుగాడు. ఈ లోకములో మనుషులు ఉన్నారండి. అడవిగా చేసాడంటే అర్థం ఏంటంటే, అడవిలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి. మరి లోకంలో మనుషులు, ఈ లోకాన్ని అడవి చేసాడంటే మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పశువులుగా ఉన్నారు. చాలామంది, అందరినీ అంటం లేదు, ప్రేమ కలిగిన వారు ఉన్నారు. నీవు పశువుగా బ్రతికితే ప్రయోజనము లేదు. నీవు మనిషిగా బ్రతకాలి. నీవు ఒక మానవుడు అని గుర్తించాలి. నీ యొక్క స్వరూపము దేవునిదని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రేమ స్వరూపి అనే మాట వినిపిస్తుంది. ప్రేమ స్వరూపి అనే మాట, ప్రేమ స్వరూపి అయిన ఆ కింద పక్క వచనం చదివితే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అనే మాట మనం చూడగలుగుతాం. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను మనం పొందుకొని ఎదుటివారిని ప్రేమించే మనసుతో ఉండాలి. 10-11 వచనంలో ఏముందంటే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రయత్తాపము ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రయత్తాపమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. నేను చదువుకోలేదండి, అయినా దేవుడు అలాగే బైబిల్ గ్రంథం చదివిస్తున్నాడు. రిఫరెన్స్ చెప్తున్నాను మీకు, చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము నేను ఇప్పుడు 10వ వచనం చదివాను. మరి 11వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగే ప్రేమింపగా మనము ఒకరిని ఒకడు ప్రేమించబద్దులమై ఉన్నాము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక అదే ప్రేమతో మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించే బద్దులమై ఉన్నాము అంటున్నది వాక్యం, లేఖనాలు. అయితే ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో 16వ వచనములో ఏముందంటే, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రేమ ఉన్నవాడిలో మాత్రమే దేవుడు ఉంటాడు. ఈరోజు కుటుంబంలో మీ అన్నను ప్రేమించలేకపోతున్నావా? మీ తమ్ముడిని ప్రేమించలేకపోతున్నావా? నీ తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నావా? మీ అక్కగారిని ప్రేమించలేకపోతున్నావా? మీ చెల్లిని ప్రేమించలేకపోతున్నావా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావా? కులాలు బేస్ చేసుకొని వారిని దూరంగా అంటరాని వారిగా పెడుతున్నావా? నా జీవితంలో ఒక మాట చెప్తాను. నేను మా అన్నదమ్ములందరినీ ప్రేమిస్తే వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు. కానీ మొన్నటి దినం అనుకున్నాను, దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. సమాధానముగా ఉన్న ఇంట్లోకి నువ్వు అడుగుపెట్టు, సమాధానము లేని ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అన్నాడు. మొన్నటి నుంచి అనుకున్నాను. వారు నాపై చూపిస్తున్న ప్రేమ అబద్ధమని తెలుసుకొని, వారు కూడా ఒక దినము దేవుణ్ణి తెలుసుకుంటారు కదా అని మొన్నటి నుంచి అనుకున్నాను. ఇంకా ఏ అన్నదమ్ముణ్ణి కలగకూడదు, వారందరి కొరకు ప్రార్థన చేయాలనుకున్నాను. ఈ వీడియో ఒకవేళ మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ సిస్టర్స్ చూస్తే, అక్కను ప్రేమించాను, అందరినీ ప్రేమించాను. మీకు తెలుసు నేను ఎంతగా ప్రేమించానో మీ అందరినీ. చిన్నప్పుడు మీకోసం ఎంతగా తపన పడేవాడినో మీకు తెలుసు. నేను కేవలం దేవుణ్ణి నమ్ముకున్నానని ఒక
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకున్నానని నన్ను మీరు దూరం పెట్టొచ్చు, కానీ మీరు దూరం పరిచిన నా యేసయ్య మాత్రం నన్ను ఎప్పుడు హత్తుకునే ఉంటాడు. ప్రతిరోజు నాకు ఇక్కడ ప్రార్థన ద్వారా నేను ఒక అనుభూతి పొందుకుంటాను. ఇక్కడ నాకు ముద్దు పెట్టి వెళ్తారు ఆయన. ఒక అనుభూతి, ప్రార్థనలో కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద అలా నుంచోగానే స్వయంగా వచ్చి ఆయనే నన్ను తాకి నాకు ఒక అనుభూతి పొందుకుంటాను. నాకు ఆయన ప్రేమ ఉంది. మీరు కానీ తెలుసుకుంటే ఈ తమ్ముడు ఏ అన్యాయం చేయలేదు, మంచివాడు కదా, మంచిగా మారిపోయాడు కదా. ఒక అనకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు విశాఖపట్నంలో భయంకరమైన రౌడీ షీటర్గా ఉండి అమ్మ మీద, నాన్న మీద, మా మీద కూడా తిరగబడ్డాడు. ఈరోజు వాడు ఎందుకు మాకు దూరం అవ్వాలి అని మీరు అనుకుంటే మీ అందరితో కలవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ఒకటి మాత్రం వాస్తవం మీ అందరికీ ఒకటి చెప్పగలుగుతున్నాను. మీరు కానీ దేవుని ప్రేమ తెలుసుకోకపోతే మీ ఇంట్లో మరి ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, సమాధానం లేని ఇంట్లో ఎప్పుడు యుద్ధములే. మీరు అనుకుంటున్నారు మీ పిల్లలు మిమ్మల్ని చక్కగా చూస్తారని మీరు అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవునికి దూరంగా ఉన్న వారి ఇంట్లో కొంతకాలం మాత్రం తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తర్వాత వారిని పట్టించుకోరు. ఇదే జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, ఇదే జరుగుతుంది. తల్లిదండ్రులు కొంతకాలం అయిన తర్వాత వదిలేస్తున్నారు. నేనైతే వాస్తవము చెప్పగలను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక దినం మీరు తెలుసుకుంటారు, ముసలి కాలమైనా తెలుసుకుంటారు. నా తమ్ముడు చెప్పాడు, ఇది వాస్తవం. అదే దేవుని ప్రేమ మీలో ఉంటే మిమ్మల్ని చివరి వరకు ముసలకాలం మీరు పచ్చగా ఉంటారంట. 92వ కీర్తన బైబిల్ గ్రంథం చదివించుకోండి. పచ్చగా ఉంటారంట. అంటే ఏంటంటే మీ పిల్లలు, మీ మనవులు మిమ్మల్ని చాలా బాగా చూస్తారు. 2, మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రమే ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు. వాస్తవం. సరే, నెక్స్ట్ వీడియో నేను మాట్లాడతాను. బ్రదర్స్, సిస్టర్స్, ప్రేమ కోసం మాట్లాడుతున్నాను. వీడియోలు మీరు కూడా చూడండి.